హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శనివారం కదండి, మా కాళ్ళలో పూజ చేస్తుంది. ఈరోజు ఏమేమి చేసామన్నది కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. వడపప్పు, పానకం ఇవన్నీ కామనే కదండి. స్పెషల్గా నువ్వులుండ అయితే చేసాము. ఎప్పటికప్పుడు వెరైటీలు సాధ్యమని మట్టుకు స్పీడ్గా చేద్దామని అయితే చేస్తున్నాము. ఇవాళ పూజ అయితే ఈ విధంగా జరిగింది. ఆరతి అయితే ఇస్తుంది. మీరు కూడా ఆరతి అద్దుకోండి. మీరు కూడా ఆరతి అద్దుకుంటారని నేను ఆరతి అద్దుకుంటూ మీకు కూడా అయితే చూపిస్తున్నాను. పూజ అయితే సాటర్డే మాత్రం ఇలా అయితే జరిగిందండి. ఇంకా గుడికి కూడా వెళ్ళామండి. గుడికి కూడా వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీకు పెడతాను, అది కూడా చూపిస్తాను. చూడండి, సింపుల్గా ఇంటికి తగ్గట్టు అయితే చేసుకోవచ్చండి. మనలాంటి వాళ్ళమైనా చేసుకోవచ్చు. మా కోడలు వ్రతం అనగానే కొంచెం భయం వేసింది, కానీ ఎలా చేయగలుగుతామా ఏంటా అని అయితే కొంచెం భయం వేసింది. చేసుకోవచ్చండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓపిక అయితే ఉండాలండి. ఉపాసం ఉండి రోజంతా ఉపాసం ఉండి చక్కగా పూజ చేసుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏ చిరాకు ఉండదు, హ్యాపీగా అయితే ఉంటుంది. కానీ గుడికి మాత్రం ఓపిక ఉండి చక్కగా గుడికి వెళ్తే ఇంకా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. గుడి కూడా మీకు పెట్టాను, వెంకటేశ్వర స్వామి గుడి. నాకు చేతనైన మట్టుకు వీడియో తీయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూడండి, వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాను. చాలా అందంగా తులసిమాలతో చాలా ఎంతో చక్కగా ఉన్నాడండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో గుడికి వెళ్తే మాత్రం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వాయిస్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది. ఆల్ వెరైటీస్ చేసిందండి. ఈరోజు మా కాళ్ళలో ఉపాసం ఉంటున్నాను. నేను అన్నీ చేసుకుంటాను. దేవుడి దగ్గర పెట్టుకోవాలి కదా, కాబట్టి దేవుడి దగ్గర పెట్టుకుందండి.